హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గంగమ్మ తల్లి ఫెస్టివల్ అంటే జాతర. అది చిన్నగా ఇక్కడ చెర్లనే ఎత్తారు. చెర్లనే మా గంగమ్మ తల్లి మునిగిందంటే గుడి అందులోండే. అప్పుడు ఇక తర్వాత మనం ఇదేంటి డ్యామ్ కట్టిన తర్వాత మునిగింది. అది ఎవరు కేర్ చేయలే, అది కట్టలే గంగమ్మ తల్లిగా. ఇక్కడనే చిన్న ఎత్తారు. ఇట్లా నైవేద్యాలు అవన్నీ చేసి గంగమ్మ తల్లిని వాళ్ళే ఏర్పాటు చేశారు మట్టితోటి. ముసలి ఇంకా గంగమ్మ తల్లి, ఇది మన ఇంటిది, దీన్ని ఏమంటారుగా, విఘ్నేశ్వరుడు, పోచమ్మ తల్లి అంతా ఒక్కటే కాడ కాదు, కానీ పోచమ్మ తల్లి వేరే ఉంటుంది. అంటే ఇంకా తాబేలు ఉంటుంది మా కాడ, అక్కడ ఉంది మా గుడి. ఇదంతా చెరువు. వీళ్ళంతా ఇట్లా ఇక వచ్చి ఉంటారు అన్నట్టు. వీళ్ళంతా గంగపుత్రులే. మాదే పెద్ద కులం ఇక్కడ, అన్ని కులాల కంటే మా ఊరికాడ. చూడండి, చెర్లనే మొత్తం ఇక మొత్తం బండ్లు వేసుకొని వీళ్ళు కటిక మనుషులు అన్నట్టు. వీళ్ళు మానవుళ్ళు, గంగపుత్రులు. ఈ బాబాయ్ ఎప్పుడు ఫోన్ వస్తాడని ఒకటి, ఇది మామ. ఈ రెండు కోస్తారు అన్నట్టు గంగమ్మ తల్లికి పోచమ్మకు. ఈ రెండు ఎప్పుడైనా మేము ఇక్కడ చేసినప్పుడల్లా మొత్తం బాగా ఫ్రెండ్లీగా ఉంటాయి. పోయినసారి కూడా బాగా ఫ్రెండ్లీగా ఉండే. అక్కడ మా గంగమ్మ తల్లి గుడి. అది ఇక చేద్దాం అనుకున్నారు కానీ అటు దేవుని కాడ ఎందుకు, ఇప్పుడు ఇక కొత్త కట్టుకున్నాం కదా, ఆల్రెడీ విగ్రహం స్టార్ట్ అయింది. ఇంకా రానట్టుంది నాకు తెలిసి, పెట్టలే ఇంకా. ప్రతిష్టాపన అయిన వల్లే ఆ వీడియో చూడరు. దాన్ని కూడా తీస్తే మంచిగా అవుతుంది. ఆ రోజు మంచిగా బోనాలు తీసి ఇట్లా ఉండదు. మంచిగా ఆడవాళ్ళు వస్తారు, మంచిగా అందరు ఉంటారు. ఇవి మన అన్నిటికన్నట్టు ఇట్లా ఏమంటారు కదా, ఏ ఎలుపు ఉంటుంది మన, దీన్ని ఏమంటారుగా, ఇదే మైసవ్వ, ఇట్లా ఏమేమో దేవుళ్ళకి అట్లా కోసి వేస్తారట, ఒకటి ఇడిచిపెడతారట. ఈ గుట్లేమో ఇట్లా బొట్లు పెట్టిండు ఆడ కొట్టడానికి. ఇప్పుడు ఇక్కడ చేసుకుంటున్నాం కదా అట్లా. ఇది గంగమ్మ తల్లి తెప్ప. మా అన్న ఉండబోతాడు, అన్న అవుతాడు. దాన్ని ఎట్లా చేస్తారో చూడరు. అది మా బాబాయ్. ఇది అంటే ఇక బాగా దగ్గరనే. గుడి చిన్నగా కట్టారు. ఇక గుడి అంటే ఇక ఏం చేద్దాం, ఇట్లా బట్టలు అవన్నీ పెట్టి చూడరు. దాన్ని ఇట్లా ప్రిపరేషన్ చేస్తారు. పెద్ద మనుషులు చెప్పారు, ఇక బాబాయ్ ఎత్తాను అంతే. బాబాయ్కి కూడా కొంచెం అవగాహన ఉండవచ్చు, మనకు తెలియదు. చూడండి బట్టలు అవి, సారీ ఇదేంటిది, జాకెట్ ముక్క ఏదో అంటారు కదా అవి. అవి 3 అటు 2 ఇటు అన్నట్టు. గంగమ్మ తల్లి కాడ 3, ఈడ 2. పోషమ్మకు పెట్టలే అనుకుంటా, ఐ థింక్. ఇది మా మామ అవుతాడు. హాయ్ చెప్పు అంటే హాయ్ చెప్పు. కుడుకలు, అయితే నా ఛానల్ ఎవరికి తెలియదు అన్నట్టు కథ. అందుకే నీ ఛానల్ పేరు ఏంటి అంటారు, అందుకోసమనే చెప్పిన. ఈ కోకలు ఖర్జూర పండ్లు, వీటిని అవే అంటారు అనుకుంటా. అయితే ఇంకా మనకు కూడా తెలియదు, చూస్తూ ఉంటారు కదా, మీకు అయితే ఐడియా ఉంటుంది. ఇంకా అన్ని సామాన్దే అని అంటుండు. పక్క పన్న నూనె అంటే దీపం
పెడతారు అన్నట్టు. చూడండి తెలుస్తుంది ఏం పెడతాడు ఏంది కథ అని నేను చెప్తా. బట్ ఏంటంటే వీళ్ళంతా ఇక గంగపుత్రులు మొత్తం ఫిషర్ మ్యాన్స్. చిన్నప్పుడు అయితే ఎంత మస్తు ఉండదు తెలుసా ఈ గుడికాడ. ఆ జ్ఞాపకాలు ఇంకా ఉంటాయి. బట్ ఏం చేస్తాం, డ్యామ్ అయింది అంత గంగలు కలిపారు. కేసీఆర్ అనే వ్యక్తి మన గంగలు కలిపాడు మా చెరువును. మస్తు ఉండే, మనకు ప్రాఫిట్ కూడా వచ్చేది అప్పుడు. ఇప్పుడు ఏం ప్రాఫిట్ వస్తుంది ఏం వస్తుంది. ఇట్లా ఇది పెద్ద వైట్ కలర్, ఇది దీన్ని ఏమంటారు నాకు కూడా తెలియదు. వేసిండు అది నాకు తెలిసి ఏమో ఫ్రెండ్స్. అంటే అది కొంచెం ఐడియా లేదు నాకు. ఇవి రెండు అయితే తెలుసు, జాకెట్ ముక్కలు. అది పంచ అంటారా దాన్ని ఏమంటారు తెలియని చెప్తే మంచిగా ఉండదు కదా. ఓకే, బాబాయ్ అడుగుతాను ఏమేమి పెట్టుడు ఎట్లా అని, అందుకే కాడి ఆపిన. ఇక మళ్ళా బుట్ట ఉంది చూసిన, బుట్ట చిన్న బుట్ట. ఆ బుట్టలో గాజులు అవన్నీ ఎత్తాడు చూడురి. గాజులు అవోటి ఇవోటి, గాజులు అద్దం దువ్వెన ఇవన్నీ పెడతారు అన్నట్టు గంగమ్మ తల్లికి. అంటే తెప్పిడు చూడు అన్నట్టు చెర్రకు. అది మన ఏంటిది అద్దం కావచ్చు, దువ్వెన అద్దం పెట్టిండి ఇప్పుడే. బొట్టి అల్లుమని అంటారు. ఈ మామ కొంచెం ఐడియా బాగుంటుంది. మన ఇటు లెఫ్ట్ సైడ్ ఉన్న మామ అవుతాడు నాకు. చిన్నప్పుడు వీళ్ళందరికీ సారు, బట్ ఇది ఇప్పుడు ఇట్లా బొట్లు వెళ్తారు అన్నట్టు ఫస్ట్. కాకపోతే బాబాయ్కి తెలియక ఒకటి ఒకటి పెట్టిండు. బొట్లు అన్ని తీరులా ఏంటి పసుపు కుంకుమ కలర్ కలర్లు మన బొట్లు ఇవన్నీ చల్లుతారు. మొత్తం చల్లు అంటే చల్లుతాడు బాబాయ్. కొంచెం కొంచెం ఆపుతాడు. ఎందుకు ఆపుతానో మొత్తం అలవనాల చల్లిండు. పసుపు కుంకుమ చల్లుతారు ఇప్పుడు. ఇది ఏంటిది అది, ఇది కూడా కలరే అనుకుంటా. అన్ని తీర్ల కలర్ కదా. మంచిగా చల్లాలి అన్నట్టు. అవి కోకలు ఖర్జూర పండ్లు ప్లస్ మొన్న ఇది కుడక అది ఆడబెట్టారు. బట్ పెట్టారు ఇప్పుడు. ఇంకా ప్రిపరేషన్ బాగా పెద్దగా ఉంది ప్రాసెస్ దీన్ని. ఇంకో కుడక తీసారు. ఆ కుడక అయింది, దాంట్లో పెట్టడానికి కాదు ఫస్ట్ తెప్పాల అందులో వేసి సారీ బియ్యం తీసి ఇస్తాను అన్నట్టు. ఇది బాబాయ్ వీళ్ళంతా అమ్మ వాళ్ళు, బాబాయ్లు అన్నలు తమ్ముడు ఇట్లా. మా తాత కూడా ఉన్నాడు సైడ్కు. ఈయన కూడా తాతయ్య అవుతాడు అనుకో. తాతయ్య అవుతాడు ఐడియా లేదు, తాతయ్య కావచ్చు. ఇట్లా
ఏంటి దాంతో ఇవ్వాలని ఒక పద్ధతి అన్నట్టు. మనం ఉంటారు కదా ఓల్డ్ వాళ్ళు, ముసలి వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు. అంటే మనకు ముసలి వాళ్ళు అప్పుడు ఆ టైంలో మస్తు ఉండే కావచ్చు, మనకు తెలియదు. వాళ్ళు చెప్తారు మొత్తం ఇట్లా చేయరు ఇది కథ అని. సైడ్కున్న మాకు బాగా తెలుసు. చిప్పలు 2 పెట్టుడా 1 పెట్టుడా అంటే తెప్ప విన ఆగాల్సింది, ఒక్కటే ఆగుతుంది కదా అని డిస్కషన్ నడిచింది. ఒక్కటే పెడతారు, తెప్ప ఆగాలి కదా, కొద్దిగా పోవాలి అన్నట్టు. కొద్దిగా దూరం పోతే బాగుంటుంది, మనం చేసిన దానికి అర్థం ఉంటుంది అట్లా. ఇంకా వేరే వేరే సైడు మంచిగా బొమ్మ పెట్టి అది పెట్టి చేస్తారు కానీ మా కాడ పద్ధతి ఇట్లా. ఇంకా అట్లా అవన్నీ పెట్టి కుడక తీసిరా, సారీ బట్టలు పోసిరు, బియ్యం, పసుపు, పసుపుతోటి ఏమో చెప్తారు, గౌరమ్మ 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 అని చెప్తారు. పోయచ్చు కానీ ఆయిల్ అయితే పోసారు. మస్తు ఉంటుంది అసలు చెప్పాలంటే. కాకపోతే ఈ యొక్క నేను 3-4 సంవత్సరాల నుండి ఇట్లా చూస్తాను కానీ నేను చిన్న ఉన్నప్పటి నుండి మస్తు నడిచేది అసలు. జాతర ఉంటుంది చూసినావా, అట్లా నడిచేది. ప్రతి సంవత్సరం మస్తు జాతర లెక్క జరిగేది కానీ ఇంత ఫెయిల్ అయింది కథ. ఇంత డ్యామ్ చేయబట్టి మాకు ఇంత లాస్ అయింది కథ. మొత్తం కట్టదెంపుడు అది ఇది కథ అయిపోయింది. ఇక ఈడికి వచ్చింది కథ. ఏం చెప్తాం, ఇది నేను అనుభవించితే మంచిగా ఉంటుంది. మరి మస్తు ఉన్నది ఇంకో గుడి, ఇంకా ప్రిపరేషన్ ఉన్నది. ఆల్మోస్ట్ అయిపోయింది అన్నట్టే కానీ ఇంకా కాలే. చూడండి ఇవైతే అట్టి కుడుకనే పెట్టారు, మరి మనకు తెలియదు ఇంకా. అలా గౌరమ్మ పెడతారు కావచ్చు. ఓకే, మన ఇంకా గౌరమ్మ అయిపోయినట్టే. ఇద్దరు బాబాయిలే అవుతారు. ఇట్లా ఇక అది తెప్ప అయ్యేసరికి వీళ్ళు ఇక్కడ అయిపోయింది కదా, ఇక అంతా అయిపోయింది. ఇక కొబ్బరికాయలు కొడతారు అన్నట్టు. చింటుగాడు కొడుతాడు. మంచిగా నవలైంది. ఇవి వచ్చేసారా మోసలి, మన ఇది తాబేలు, గంగమ్మ తల్లి, విఘ్నేశ్వరుడు సైడ్కు ఉంది. ఐ థింక్ ఐడియా లేదు. ఏమవుతాడు తాత అవుతాడా ఏమవుతాడో తెలియదు. మంచిగా వాళ్ళైంది. ఇది మా బాబాయ్. ఒకటే దెబ్బకు వలుగుతుంది అనుకుంటే 2-3 దెబ్బలు వలుగుతాయి. ఇది వాళ్ళ అన్న ఫస్ట్ కొట్టిన చింటగాళ్ళ వాళ్ళ అన్న. ఇది ప్రసాదం. ఇవన్నీ నైవేద్యాలు అంటే బెల్లన్నం అన్నట్టు. అది ఈ బోనం అనేది అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈడ వండుతారు. మేము కూడా అంటే ఇంటికాడ నుంచి గంగమ్మకి చేసుకునేటప్పుడు తెచ్చేటోళ్ళం. ఇట్లా ఇది చేస్తారు. పళ్ళు ఫలాలు అవన్నీ పెట్టి కుడుకలు ఖర్జూర పండ్లు మంచిగా చేస్తారు. ఇంకా ఇట్లా కాదు కానీ ఏదో లేక అంటారు చూసినావా, అట్లా అయిపోతుంది.
వీళ్ళంతా ఇక గంగాపుత్రులే మొత్తం. పెద్ద మనుషులు కొట్టడానికి అవి తాత వేస్తాను కొబ్బరికాయ మంచిగా వాళ్ళేంది. ఈ చింటిగాడు ఇంకోటి కొడతాడు. మా తాత ఎక్కడ ఉన్నాడు? మా తాత అంటే మా అమ్మమ్మ వాళ్ళ తమ్ముడు. ఇక్కడ టోప్ పెట్టుకొని ఉన్నాడు లెఫ్ట్ సైడ్లో, రైట్ సైడ్ టోప్ మా మామ, ఇటు లెఫ్ట్ సైడ్ ఏమో మా తాత. కొట్టే నేను కొబ్బరికాయలు తీసుకెళ్తాను అన్నట్టు, ఒక్కటి రెండు. లాస్ట్కు ఇంకా ప్రసాదం కూడా తింటారు. ఇట్లా చేస్తారు ఇది. కోసుడు స్టార్ట్ అయింది, బట్ నేను లాస్ట్కి వచ్చిన. కోడి పిల్లలను కోస్తారు అన్నట్టు పద్ధతి. దారి మైసమ్మ ఇట్లా బేతాళుడు ఏమో అన్నాడు కానీ మనకు ఐడియా లేదు. బకాసురుడు బేతాళుడు. ఓకే, గుట్టు కోడి కోసుడే మొక్కుతాడు. మొక్కి మన కోడి కోస్తారు. ఇంకో కోడి ఉంది, అది ఎటో తెలియదు. అక్కడ జరుగుతుంది పండుగ. ఇట్లా జరుగుతుంది. ఓకే, ఇది కథ. పెడతారు ఆల్రెడీ కోసిర్రు, కోయనట్టుంది. ఇది ఇంకోటి ఇట్లా మొక్కి అటు సైడ్కి ఎడతాడు. ఆడ పెట్టి ఆడ కొబ్బరికాయ సారీ కొన్ని కొత్తారు. ఇక ఇది కథ. నేను తీర్థం తాగుతాను మామ. తీర్థం దొరక పట్టుకున్నాడు, తాగుతాను. ఇంకా ఈడ కాలే ప్రిపరేషన్స్. సారీ, ఈడ ఆడికెళ్ళి తీసి ఆడ ప్రిపేర్ అయింది కదా అది తెప్ప. ఇక్కడ గంగ నీళ్ళు వేయాలి మంచిగా. ఇట్లా బొట్లు ఇట్లా ఏమంటారు, ఇంటి ముందట గడపకెత్తారు గట్లా వేసి దాని మీద పెడతారు. ఇప్పుడు ఇంకా అన్నిటికంటే ఇది బాగా టైం తీసుకుంటుంది. పసుపు మళ్ళీ ఏం చేస్తా, రైట్ గంగ నీళ్ళు వేయాలి. బాబాయిలు, మామలు, తాతలు, తమ్ముడు, చెట్టు చెల్లె, మనకు చెల్లె అవుతుంది. మంచిగా వాళ్ళకి ముగ్గేస్తారు అన్నట్టు.
కొంచెం టైం పడుతుంది ఈ ప్రాసెసింగ్. అంటే ఇక మెల్లమెల్లగా వేయాలగా. అది పసుపు అంటేనేమో మంచిగా పడుతుంది, కుంకుమ కొంచెం తిక్కుగా పడుతుంది, ఆడింత ఆడింత పడుతుంది. బస్తీలు ముట్టిస్తారు ఆడ. బస్తీలు చెప్ప ఎందుకు మెల్లది బాబాయ్ ఎక్కడికి కావచ్చు. ఇదైతే తీసి అటు పెట్టి బస్తీలు ముట్టించి మన ఇట్లా పొగ ఎత్తారు. ఏమో పొగ అంటారు కదా అని ఐడియా లేదు. మన పసుపు అది ఏది ఇంకా పెడతలేరు కానీ అయింది అట్లా. దాన్ని ఏమంటారు అసలు? ఊరి బస్తీలు కథ మన ఏంటి చెప్పలా మన ఏంటో అంటారు. బెల్లంతో చేసిన తీర్థం యాటని వస్తారు అన్నట్టు. పెట్టుతాడు అన్నట్టు, ఇక్కడ చూపెడతాడు మొత్తం. అయితే ఇట్లా చిన్నగా వేసారు ఏదో ఉన్నంతలో. ఈ ప్రాసెస్ గుడి తెప్ప ఇక్కడ యాటను పోతారు అన్నట్టు. ఆడ కోసుకొస్తారు. పెద్ద మనుషులు, మామ, ఇది మామే, తాత, పెద్దబాబు, తాత, వీళ్ళంతా ఇట్లా వచ్చారు. ఇక అందరు బాగానే మంది వచ్చారు. ఇంకా వాళ్ళైతే మంచిగా ఉండు ఆడోళ్ళు, కాకపోతే రాలే. ఇక చూస్తారు మరి ఏది పోయాలి ఏది ఉంచాలని. ఇది గంగమ్మ కాడ వద్దాం అనుకున్నారు కానీ అంత ముచ్చట కొత్త ఫెయిల్ అయింది. ఇది ఫస్ట్ పోయి పూచమ్మ కాడ పోయాలి, అందుకోసం అని ఫెయిల్ అయింది. ఇది దీనికి కాళ్ళు కడిగి అన్నీ చేసారు. బట్ ఇది ఇది కాదు, ఇది గంగమ్మ కాడ వేసింది. బొట్టు ప్రసాదం అన్నీ పెట్టుడే, కాళ్ళకు వీళ్ళకు అన్నీ. ఫస్ట్ ఆడికి పోవాలి పోచమ్మ కాడికి. ఆడ జడి తెచ్చారాక కొయ్యారు. ఇక్కడ పోచమ్మని తయారు చేస్తారు అప్పటిదప్పుడే. బండనే మంచిగా గంగతోటి తయారైంది. ఇంకా ఇంట్లో బొట్టేసి ఊది బస్తీలో పెడితే కథం అయిపోయి. సతాయించింది ఇదైతే ఇవ్వడానికి. అర్ధగంట టైం పోయింది. తెప్పే నీళ్ళల్లో ఇడు అంది, ఇది ఇయ్యదన్నట్టు.
ఊదు అంటారు వచ్చాను ఊదు సారీ నీళ్ళతోటి గంగ నీళ్ళతోటి కడుగుతారు ఊకే కడుగుతారు కొంతమంది అంటారు ఊకే కడగద్దని అంటారు మనకి చూసుకుంటా వీడియో తీసుకుంటూనే ఉన్నాం ఇట్లా అయింది ఇక్కడ ఇది ఒక 10 నిమిషాల దాకా ఇవ్వకుంటే ఇక తెప్పే నీళ్ళలో పెడితే ఇస్తుందేమో అని అనుకున్నారు ఇక దేవునికి మొక్కకుండా పెద్ద మనుషులు వేయరు నీళ్ళకు అప్పుడు ముందడికి అయిన తర్వాత ఇచ్చిందట ఒర్రుతారు చూడు గంగమ్మ తెప్ప ఈడుస్తున్నారు అన్నట్టు ఇడతారు ఇక మెల్ల దీపం పోయిందని మళ్ళా పెడతారు ఇక పెద్ద దీపం అంటుకుంటలేదని చిన్న దీపం సెట్ చేసి ఇడుతారు ఇక అది అంటుకోవాలంటే అది మంచిగా ఫస్ట్ ఆయిల్లో మంచిగా ముంచాలనుకున్నారు కానీ కరెక్ట్ ముంచలే అది చిన్నదే పెడతారు ఇక అయినా అంటుకోదు అది ఇడిచేది మొత్తానికి ఇడిచిండ్రు జడి తెచ్చింది పోచమ్మ కాడ కథం అది కొంచెం పండ సైడ్ పోతుందని మన ఇటు జరపడానికి పోతాడు ఇది కథ గంగమ్మ తల్లి జాతర అది ఇంకా యాటలు కోసి మన మటన్ పెడతారు బట్ నేను అది కోసేది తీయద్దనే అనుకున్నా ఎందుకంటే మనకు కరెక్ట్ కాదు కదా నిన్న కోసిన గొర్రె కూర ఇది దేవుని కాడిది ఎంత అత్తగా అంత అని ఇక నేను ఓన్లే వేరే నేను ఆల్రెడీ నిన్న కొన్ని కోసిన కాబట్టి మా అమ్మ అంటుతా తేరా నూనె ఇంత గంజు పెట్టి ఇంత నూనె పోసి ఇక అంటుంది ఇక ఇట్లా గొర్రె కూర అద్దపావు కూర దేవుని కూర కాబట్టి ఏదో ఒకటి బేడలు 5 బేడలు కాబట్టి 2 గొర్రెలు వచ్చినాయి గంగమ్మ తోటి పోసవతి కథ అయిపోయాయి కూర ఇప్పుడు నేను దీన్ని కలపాలి ఇంత అంత ఓకే రైట్ వీడికి ఎండింగ్ నేను మళ్ళా ఎప్పుడంటే మంచిగా అదేంటి మంచి గుడి అవుతుంది అది అయిన వల్లే మంచిగా చేస్తారు అప్పుడు మంచిగా చేస్తారు అప్పుడు మంచిగా చూడదు హాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఇద్దరు చూసినందుకు థ్యాంక్ యూ లాస్ట్ దాకా సర్ప్రైజర్లు ఎంతమంది ఈ కూర అంటుతుంది కానీ ఇప్పుడు నేను తీయలేను కొంచెం ఓకే రైట్ బాయ్